హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. తెలుగు వారందరూ కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని ఈ రిక్రూట్మెంట్కి సెలెక్షన్ అయితే చేస్తున్నారు. ఈమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ నోటిఫికేషన్. యూట్యూబ్లోనే ఫస్ట్ నేనే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్లో వీడియో చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి. మనకి అఫీషియల్ నోటిఫికేషన్, మనకి నిన్న న్యూస్ పేపర్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పబ్లిష్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూస్తే ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు. కాబట్టి మీరు కంప్లీట్గా చూస్తే క్లారిటీ వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఆ కాంటాక్ట్ నెంబర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. 30 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్, గుర్తుపెట్టుకోండి ఇది. 30 జూన్ వరకే టైం ఉంది. ఈ డేట్ లోపు మనము అప్లై అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది, అంటే మీ రెజ్యూమే ఉంటుంది కదా, మీ రెజ్యూమేతో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి, అలాగే మీ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి జస్ట్ ఈమెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. లేదు మాకు దగ్గరనే కాలేజ్ అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి, కాలేజ్ ఆఫీస్కి వెళ్ళి కూడా సబ్మిషన్ చేయొచ్చు అనమాట అప్లికేషన్ ఫామ్స్ అనేవి. ఇప్పుడు మనము పోస్ట్ల వారీగా డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 21st జూన్, అంటే నిన్ననే మనకి రావడం అయితే జరిగింది. ఈ యొక్క కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్లో మారేడ్పల్లి సికింద్రాబాద్ లొకేషన్లో ఈ సంస్థ అనేది ఉంది. అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ట్రై చేయొచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. చాలా త్వరగా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. ప్రజెంట్ మనకి అవైలబిలిటీలో ఉన్నటువంటి పొజిషన్స్ ఖాళీలు వచ్చేసి మనకి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి ఉన్నాయి, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి కూడా ఉన్నాయి. ముందుగా ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి యూజీ డిపార్ట్మెంట్స్లో, అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి టీచింగ్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్స్ వచ్చేసి సైన్స్ స్ట్రీమ్లో వచ్చేసి కెమిస్ట్రీ, అలాగే బాటనీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయటిక్స్, అలాగే లాంగ్వేజెస్ విషయంలో వచ్చేసి తెలుగు, హిందీ, సాంస్క్రిత్ అండ్ ఫ్రెంచ్, ఇంగ్లీష్, అలాగే కామర్స్, ఆర్ట్స్కి సంబంధించి బీబీఏ చేసిన బీబీఏకి సంబంధించి, అలాగే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించేమో కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, సపోర్ట్ రోల్స్కి సంబంధించి ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్. ఇవి మనకి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి సబ్జెక్ట్స్కి సంబంధించి ఖాళీలు ఉన్నాయి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించేమో డేటా సైన్స్, ఎంఎస్సి డేటా సైన్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఎంఏ ఇంగ్లీష్, ఎంబీఏ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, అలాగే మనకి కావాల్సినటువంటి వేకెన్సీ అదే మనకి హాస్టల్ వార్డెన్ అనమాట. ఇక హాస్టల్ వార్డెన్కి సంబంధించేమో ఇక్కడ ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది, గమనించాలి. ఎందుకు అంటే ఇది మనకి ఉమెన్స్కి సంబంధించి కాలేజ్ కాబట్టి ఇక్కడ ఉమెన్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒకవేళ బాయ్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. మీ సిస్టర్స్కి కానీ ఎవరికైనా సరే మీ రిలేటివ్స్లో ఉంటారు కదా, వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ఉంటాయి కదా, టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించేమో మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ, అంటే పీజీ అనేది క్వాలిఫికేషన్గా ఉండాలి. పీజీ అనేది ఉంటే ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు ఏంటంటే మీరు ఇక్కడ బీఈడి కానీ ఎంఏడి కానీ చేస్తే ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు బీఈడి మాత్రం కంపల్సరీగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఎంబీఏ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉన్నాయో దానికి వచ్చేసి ఏంటి అంటే మీరు ఎంబీఏ చేసి దానికి రిలేటెడ్గా టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే పిహెచ్డి చేసిన వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైబ్రరీయన్ పోస్ట్కి వచ్చేసేమో మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్
చేసి ఉంటే యూజీసీ నెట్కి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ హాస్టల్ వార్డెన్. సో హాస్టల్ వార్డెన్కి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్, మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబులే. కాకుంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అయితే ఎలా అప్లై చేయాలి సో ఈ రిక్రూట్మెంట్కి అంటే, సో మనకి షార్ట్ నోటీస్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే వాళ్ళు ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చారు. సో ఇక ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చారు చూడండి, కస్తూర్బా ప్రిన్సిపల్ KASTURBA PRINCIPAL. ఇది గమనించండి, ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తారు. సో ఈ యొక్క @gmail.com ఉంది కదా, సో దీనికి మనం ఏంటంటే మనము ఈమెయిల్ ద్వారా సబ్జెక్ట్లో అక్కడ మీరు ఏం మెన్షన్ చేస్తారంటే సబ్జెక్ట్ ప్లేస్ ఉంటుంది కదా ఈమెయిల్లో, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టేసి సబ్జెక్ట్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో హాస్టల్ వార్డెన్ కాబట్టి హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి రాసేసి మిగతా బాక్స్లో ఏంటి అంటే సో మీరు మీ యొక్క ఫైల్స్ అటాచ్ చేసేసేయండి. మీ యొక్క రెజ్యూమేతో పాటు ఈవెన్ మీకు బయోడేటా ఉంటే బయోడేటా ఫామ్ ఫిల్ చేసి దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్, మీ యొక్క ఒరిజినల్స్ని కూడా స్కాన్ చేసేసి ఆ యొక్క ఫైల్ ఏదైతే ఉంటుందో ఒక సింగిల్ PDF ఫైల్లో పెట్టేసి ఈ ఈమెయిల్కి అయితే పంపించేసేసేయండి. సో లేదు మాకు దగ్గరగానే ఉంది అనుకుంటే సో డైరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్, బయోడేటా అన్ని కూడా పట్టుకొని రెజ్యూమ్ పట్టుకొని సో డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వెళ్ళినా సరిపోతుంది. మనకి ఆఫీస్ ఎక్కడ అంటే మన హైదరాబాద్లో సికింద్రాబాద్ మారేడుపల్లి కస్తూర్బా గాంధీ కాలేజ్ అడ్రస్కి వెళ్ళేసి మీరు అక్కడ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు తీసుకుంటారు అప్లికేషన్స్ అనేవి. సో లాస్ట్ డేట్ అయితే 30 జూన్ ఈవినింగ్ 5 PM వరకు టైం ఉంటుంది. సో ఆ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసేసేయచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కస్తూర్బా గాంధీ కాలేజ్ నుంచి రిలీజ్ అయినటువంటి హాస్టల్ వార్డెన్ అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కిందనే తీసుకుంటున్నారు. మాకు అర్జెంటుగా జాబ్ కావాలి, జాబ్ నీడ్ ఉంది అనేటువంటి వాళ్ళు ట్రై చేయండి. సాలరీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు, మీకు సెలక్షన్ ప్రాసెస్ టైంలోనే అప్డేట్ అయితే చేస్తారు. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది ఏంటి అంటే సో మనకి రీసెంట్లీగా ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా హాస్టల్ వార్డెన్కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి, అది మనకి పోస్ట్పోన్ చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. సో ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి సంబంధించి కూడా తెలుసు అప్డేట్ అనేది. సో మనకి మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్ అనేవి నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో మళ్ళీ వాళ్ళు మన ఏదైనా డేట్ అనేది చెప్తే సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో మీరు ఈమెయిల్ ద్వారా పంపొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.